హాయ్ అండి, అందరికీ నమస్కారం. నోటికి తీపిగా అలాగే జ్యూసీగా ఉండే ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. స్వీట్ తినాలనిపిస్తే చిటికెలో తయారు చేసుకునే మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా, హాఫ్ కప్పు ఉప్మా రవ్వ, అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పిండిలో మనం 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి మనం తయారు చేసుకునే ఈ స్వీట్ రెసిపీ. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేస్తూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ముద్దని చక్కగా 10 నిమిషాల పాటు ఇలా పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక చిన్న కళాయి తీసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని ఒక హాఫ్ కప్పు వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 కప్పు పచ్చి కొబ్బరి వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి. ఫ్లేమ్ లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. మీడియం హై అసలు పెట్టొద్దు. ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంకా దింపి పక్కన పెట్టేసేయాలి. ఇంకా నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా, ఒక్కసారి మళ్ళీ సాఫ్ట్గా ఇలా ఆనేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్ని కొంచెం సాఫ్ట్గా మనం రౌండ్గా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పిండి ముద్దని మనం కొద్దిగా ఆయిల్, మనం చపాతీ పీటకి కొద్దిగా ఆయిల్ రాసి స్లోగా తాల్చుకోవాలి. కొద్దిగా పూరి కన్నా కొంచెం పెద్ద సైజులో తాల్చుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ తాల్చకుండా స్లోగా సాఫ్ట్గా తాల్చుకోవాలన్నమాట. అప్పుడే మనకి స్వీట్ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇలా తాల్చుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి పొడిని వేసి ఒక 2 స్పూన్లు వేసి కొద్దిగా ఇలా సెట్ చేసి మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ట్రయాంగిల్లో కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన షేప్లో. ఇలా అయితే చూడ్డానికి బాగుంటుంది, పిల్లలకి కూడా ఇంట్రెస్ట్గా తింటారు. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత స్లోగా మీకు మీ వీలును బట్టి కొద్దిగా ఆయిల్ రాసి తాల్చుకోవచ్చు. లేదు చపాతీ పీట సాఫ్ట్గా ఉంది అనుకుంటే నార్మల్గా ఇలా తాల్చుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా ట్రయాంగిల్ షేప్లో రావాలి, మనకి డబ్బా షేప్లో రావాలి. ఇలా తాల్చుకున్న తర్వాత చూడండి, బాగా పల్చగా తాల్చొద్దు. ఇలా తాల్చుకున్న వాటిని, ఇలా తయారు చేసుకున్న వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత మంచి కలర్తో డీప్ ఫ్రై అయినాయో, మనకి వీడియోలోనే చూస్తుంటే అర్థమైపోతుంది కదా. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం కాస్త పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న గిన్నెతో 1 కప్పు చక్కెర అలాగే హాఫ్ కప్పు నీళ్లు వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత ఒక్కసారి కొంచెం మరుగుతుంది కదా, అలా మరిగించుకోవాలి ఒక 2 మినిట్స్. నెక్స్ట్ ఈ పాకాన్ని తీసి మనం ఒక ప్లేట్లో పెట్టాలి. ముందుగా మనం తయారు చేసుకున్న స్వీట్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఒక్కొక్కటిగా మనం చక్కెర పాకంలో వేస్తూ ఒక నిమిషం, అటు 1 నిమిషం, ఇటు 1 నిమిషం ఇలా డిప్ చేయాలి చక్కెర పాకంలో. ఇలా డిప్ చేశాక కొంచెం పాకం పీల్చుకుంటుంది కదా, కొబ్బరి అంతా కూడా అందులో మంచి నానుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్క నిమిషం మాత్రమే అటు ఇటు ఉంచేసుకొని ఇంకా తీసి ప్లేట్లో పెట్టేయాలి. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన స్వీట్ రెసిపీ ఇది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.